నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు 4 పథకాల ప్రారంభానికి సర్వం సిద్ధం. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరవేరుస్తామన్న సర్కార్. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు ఇవ్వబోదన్న సంజయ్. పెడితే తప్పేముందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. కరీంనగర్ మేయర్ బీజేపీలో చేరికపై రాజకీయ రగడ. గంగుల కమలాకర్, సునీల్ రావు పరస్పర విమర్శలు. దేశంలో 942 మందికి శౌర్య సర్వీసు పథకాలు ప్రకటించిన కేంద్రం. గణతంత్ర దినోత్సవం వేళ జాబితా విడుదల చేసిన హోంశాఖ. హమాస్ చెర నుంచి 4 బందీలు విడుదల. ప్రతిగా 70 మంది పాలస్తీనా ఖైదీలను పంపించిన ఇజ్రాయెల్. జమ్మూ కశ్మీర్లో ఉండే శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతమైంది. కాట్రా నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకు ఈ రైలు ప్రయాణికులతో వెళ్లింది. దేశంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న 136 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇందులో మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపై కశ్మీరీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన వంతెనపై నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. కశ్మీర్లో శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కట్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ కు ప్రయాణికులను తీసుకుని తొలి ప్రయాణాన్ని సాగించింది. రైలు ప్రయాణానికి సిద్ధపడిన సమయంలో భారత్ మాతాకి జై నినాదాలతో స్టేషన్ మార్మోగింది. కట్రాలో ఈ రైలును త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా కట్రా నుంచి శ్రీనగర్ కు వందే భారత్ రాకపోకలు సాగించనుంది. దేశంలో ఇప్పటికే నడుస్తోన్న 136 వందే భారత్ ఎక్స్ప్రెస్లతో పోలిస్తే ఈ రైలులో ఎన్నో అదనపు ఫీచర్లున్నాయి. 0 డిగ్రీల అతి శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన ఉష్ణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. వాక్యూమ్ వ్యవస్థకు వేడి గాలిని సరఫరా చేయడంతో పాటు అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ దీని సొంతం. మంచు కురిసే సమయంలో లోకో పైలట్ కు ముందు ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. దీని రాకతో కశ్మీర్ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపడటంతో పాటు జమ్మూ కశ్మీర్ ను భారత రైల్వే నెట్వర్క్ కు కనెక్ట్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో లోయ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం అంతగా లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అద్భుతమైన దేశంలో తొలిసారిగా కేబుల్ స్టైడ్ రైలు వంతెన అంజీఖాడ్ ను నిర్మించారు. నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ చీనాబ్ వంతెనపై తాజా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో భారత్ భారీ విజయం సాధించింది. ఈ కేసులో దోషిగా తేలిన తెహవూర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను అగ్రరాజ్యం సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజా పరిణామంతో రాణాకు న్యాయపరంగా పోరాటం చేసేందుకున్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాణాను భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో భారత్లో విచారణ నుంచి తప్పించుకునేందుకు రాణాకు ఉన్న న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయి. నవంబర్ 13న కింది కోర్టుల తీర్పును సవాల్ చేస్తూ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత డిసెంబర్ 16న జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా రాణా రివ్యూ పిటిషన్ ను తిరస్కరించాలని అమెరికా సొలిసిటర్ జనరల్ వాదించారు. తనను భారత్ కు అప్పగించవద్దంటూ శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సహా జిల్లా కోర్టులో న్యాయ పోరాటం చేసి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం రాణా లాస్ ఏంజలీస్ లోని డెటెన్షన్ కోర్టులో ఉన్నాడు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని నెలల్లో రాణాను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది.
26-11 దాడుల కుట్రకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. దాదాపు 17 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తోన్న సమయంలో రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు. భారత్లో హెడ్లీ తన కార్యకలాపాలను కవర్ చేయడానికి వీలుగా ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయాన్ని తెరవటానికి రాణా సమ్మతించాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తమున్నట్లు దర్యాప్తు సంస్థలు భావించాయి. ఉగ్ర దాడులతో పాటు కుట్రకు సంబంధించి రాణా, హెడ్లీపై కేసులు నమోదు చేశారు. 26-11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. పదహారేళ్ల క్రితం కొలాబా సముద్ర తీరానికి చేరుకున్న పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ముంబైలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్లో చొరబడ్డారు. AK-47 తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. వరుసగా 12 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులు ఉన్నారు. ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన తహౌర్ రాణాను భారత్కు అప్పగించాలని అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం భారత్ సాధించిన గొప్ప విజయంగా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం పేర్కొన్నారు. రాణా పిటిషన్తో పాటు వాదనలతో అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించలేదన్నారు. ట్రంప్ ప్రభుత్వం త్వరగా రాణాను భారత్కు పంపుతుందని ఉజ్వల్ నికం ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ములుగు పాత బీసీ హాస్టల్లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని యువతీ యువకులకు ఉద్యోగం కల్పించేందుకు కావలసిన నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ రీజనల్ సెంటర్ ప్రారంభించామన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ కొరకు డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, PG చదివిన విద్యార్థులు టాస్క్ రీజనల్ సెంటర్లో ఈ నెల 25వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. టెక్నికల్ శిక్షణలో భాగంగా పలు కోర్సుల్లో మెళకువలు నేర్పిస్తామన్నారు. వీటితో పాటు పలు పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఒకటికి 2 సార్లు చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయండి, తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాం. నేను కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం. నేను ఒక స్థాయికి రావడంలో నేర్చుకోవాలనేటువంటి తపన, ప్రక్రియ అనేది ఆపొద్దు ఎక్కడ కూడా. మీ అందరికంటే నా లైఫ్ చాలా డిఫికల్ట్ నుంచి వచ్చింది, చాలా కష్టం నుంచి వచ్చినాం. కష్టాన్ని ఇష్టపడి చేస్తే అక్కడ సక్సెస్ ఉంటది, అది తృప్తిని ఇస్తుంది. ఎవరో ఉచితంగా ఇచ్చేది ఏది తృప్తి రాదు, మనం సాధించాలి అనేటువంటి దాంట్లో ఆ కసి నుంచే ఈ సీతకి ఇక్కడ దాకా వచ్చింది. వాస్తవానికి కష్టాలు, ఓటములు ఇవన్నిటి నుంచి ఇక్కడ దాకా నిలదొక్కుకోవడంలో ఆ పట్టుదల, కసి అదంతా కూడా మనిషికి ఉండాలి, ఏదైనా సాధించాలటువంటిది. జీహెచ్ఎంసీ మేయర్పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 10తో 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కానుండడంతో అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్కు 71 మంది సభ్యుల బలం ఉండగా మరో 27 మంది మద్దతు అవసరం కానుంది. గతంలో మద్దతు ఇచ్చిన మజ్లీస్ ఇప్పుడు ఎటువైపు నిలుస్తుందన్నది కీలకంగా మారనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతను గద్దెదించేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతకు అప్పటి ప్రభుత్వంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ మారినా రాజీనామా చేయకుండా పదవుల్లో కొనసాగుతుండడం, తమ డివిజన్లకు నిధులు ఇవ్వకపోవడం, మేయర్ ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ఎక్కడ కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తలేదు. విచ్చలవిడిగా అవినీతితో నిండిపోయింది. ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, 67 మంది ఉన్నాం మేము. ఎవరు కూడా అంత మెజార్టీ లేదు. కార్పొరేట్ల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా, వాళ్ళు కూడా చెప్పాలి కదా డిసిషన్. మేమైతే ఎమ్మెల్యేస్ చెప్పాము, కార్పొరేట్లు అందరూ కూడా డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మేము
డిసిషన్ తీసుకుంటాం. డెఫినెట్ గా పెట్టమని మేము వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మెజారిటీ సంఖ్య మాది ఉంది, అయినా కూడా ఎటువంటి ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు మేయర్ గారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బడ్జెట్ కూడా కేటాయించని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. స్ట్రీట్ లైట్స్ విషయంలో కూడా స్పందించని ఈ విషయంలో ఉన్నారు. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు, ఎందుకంటే బడ్జెట్లు రిలీజ్ చేయట్లేదని కాంట్రాక్టర్లు కూడా ఏ పని చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు మనకి ఈ రోజు కనిపిస్తున్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆ ప్రతి ఒక్క పార్టీలో కూడా మేయర్ పైన అసంతృప్తితోనే ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా మేము నెగ్గుతామనే మా గట్టి నమ్మకం. అదే మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, పార్టీ నుంచి నిర్ణయం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. తాజా పరిణామాలను సద్వినియోగం చేసుకుని బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ అధిష్టానం సూచన మేరకు ముందుకు వెళ్లే యోచనలో ఆ పార్టీ ఉంది. గతంలో బీఆర్ఎస్కు మజ్లిస్ మద్దతిచ్చింది. అవిశ్వాసం పెడితే ఎంఐఎం కార్పొరేటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు అవిశ్వాసం పెట్టినా ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని, మేయర్ పదవికి ఎలాంటి గండం లేదని హస్తం పార్టీ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇవాళ కాంగ్రెస్ మేయర్ అయినా కూడా బీఆర్ఎస్ మేయర్ అయినా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళని జోకడానికి సరిపోతుంది. కాబట్టి మాకు మంచి అవకాశం వచ్చింది. మా సంగతి ఏందో ఈ హైదరాబాద్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేది కూడా బల్దియాలో రాబోయేటువంటి అవిశ్వాసంలో ఖచ్చితంగా మేము పార్టీ సూచన మేరకు చేస్తాం. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం 4 ఏళ్ల వరకు మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. వచ్చే నెల 10తో మేయర్, డిప్యూటీ మేయర్ల 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవనుంది. అది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 196 మంది ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 98 మంది సభ్యులు కావాలి. బీఆర్ఎస్కు 71 మంది బలం ఉంది. అవిశ్వాసం పెట్టేందుకు మరో 27 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కౌన్సిల్లో కాంగ్రెస్ బలం 29 మంది ఉండగా ఎంఐఎంకు 54 మంది బలం ఉంది. అటు బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్-అఫిషియో సభ్యులతో కలిపి 45 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఎవరు మద్దతు ఉపసంహరించుకుంటారనేది గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బొమ్మలు మన రాష్ట్ర కీర్తి కిరీటంలో కలికితురాయిగా మారుతున్నాయి. కళాకారుల ప్రతిభతో సంప్రదాయబద్ధంగా ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా అడవిలో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. గణతంత్ర దినోత్సవం వేళ కర్తవ్య పథ్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఈసారి ప్రత్యేకంగా నిలవనుంది. శకటంపై ప్రదర్శించనున్న బొమ్మలను తయారు చేసేందుకు శ్రమించిన కళాకారుడు సంతోష్తో ఈటీవీ ముఖాముఖి. మారుమూల గ్రామమైన ఏటికొప్పాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే శతాబ్దాలుగా ఏటికొప్పాక ఈ అందమైన బొమ్మలకి పుట్టినిల్లు. ఏటికొప్పాక నుంచి కర్తవ్య పథ్కి ఈ ఏటికొప్పాక బొమ్మల రథం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనువిందు చేసే విధంగా అక్కడ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కర్తవ్య పథలో ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించిన విశేషాలని మొత్తం రూపకల్పనలో భాగస్వామ్యమైన సంతోష్ ప్రస్తుతం ఉన్నారు. సంతోష్, ఆ శకటం రూపకల్పన చేయాలని ఎవరు మీకు చెప్పారు? ఏ రకంగా మీరు దాన్ని డిజైన్ చేశారు? ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను నన్ను ఫస్ట్ ఎంచుకున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను INPR సంస్థ వారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క రూపకల్పన తయారు చేయడానికి వాడిన రా మెటీరియల్ ఏంటంటే కర్ర, మెయిన్గా అంకుడి కర్ర. అంకుడి కర్ర ఎందుకు వాడతామంటే ఇది మేము ఆ కలర్స్ వేసి షైనింగ్ వచ్చేలాగా గ్లాసీ ఫినిషింగ్ చేసేటప్పుడు అది వైట్ కలర్, మిల్కీ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్రతోనే ఇది రూపకల్పన చేయడం అన్నది జరిగింది సార్. సంతోష్, ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంటే మిగతా చేతి వృత్తుల పని వారికి ఏటికొప్పాక బొమ్మలకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి? మెయిన్గా మేము ఈ బొమ్మల్ని మెయిన్గా ఇప్పుడు చెప్పింది అంకుడి కర్ర. అంకుడి కర్ర అనేది మిల్కీ కలర్లో ఉంటుంది కాబట్టి మెయిన్ రీజన్ అంకుడి కర్ర ఒక విషయం అయితే, దీంట్లో కలర్స్ మెయిన్గా
కలర్స్ మేము వాటర్ పెయింట్స్ ఎనామిల్స్ ఇటువంటివి కాకుండా లక్కను తీసుకొని లక్కలో మాకు సహజసిద్ధమైన ఇప్పుడు కరక్కాయి, అలాగే జాఫ్రా సీడ్స్, అలాగే మన పసుపు, ఇటువంటి వాటిని మేము అటవీ నుంచి సేకరించి వాటిని మేము ఇంటి దగ్గర ఇండివిజువల్గా దాని నుంచి రసాయనం తీసుకొని దాన్ని కలర్స్గా తయారు చేసి ఆ కలర్స్ని లక్కలో మిక్సింగ్ చేసి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇటువంటి కలర్స్ అన్నీ కూడా మేము తయారు చేసుకొని సొంతంగా ఇంటి దగ్గర ఒక బొగ్గుల పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మీద మేము 2 కర్రలు పెట్టి ఆ కర్రలకి ఈ లక్కని అంటించి దాన్ని ఒక జీడ్లు ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఆ లక్కని మేము కరిగించి ఆ కరిగించిన దాంట్లో ఈ కలర్స్ని మిక్స్ చేసి ఆ కలర్స్ని తయారు చేయడం ఉంటుంది. లేకర్ మిక్స్ చేయడం వల్ల మాకు ఈ గ్లాసీ షైనింగ్ అన్నది మెయిన్, ఈ షైనింగ్ వస్తుంది. ఈ షైనింగ్ ఏటుకొప్పాకుల బొమ్మలకి తప్పించి మిగతా ఎక్కడ కూడా ఈ షైనింగ్ రాదు. ఈ యొక్క షైనింగ్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఆ షైనింగ్ రావడానికి మేము మొగలి రేకు మేము ఉపయోగిస్తాం. ఆ మొగలి రేకు ఫినిషింగ్ రావడానికి మేము చేతితోటి ఇలా ఆ మొగలి రేకుతోటి ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది సార్. ఇవి ఇంత జీవకళ ఉట్టిపడేలా చేయడంలో అంటే మీకు ఏమిటేమిటి సహకరిస్తుంటాయి, అంటే ఆ రూపకల్పన ఎట్లా జరుగుతుంది? ఈ బొమ్మ తయారు చేయాలంటే ముందు మిషనరీ మాది మైండ్, మా మైండ్ సెట్లో రూపకల్పన ఏ విధంగా అయితే మేము ఊహించుకుంటామో దాన్ని మేము బొమ్మని తయారు చేసి దానికి జీవం వచ్చేలాగా మెయిన్ రీజన్ ఏంటంటే మేము రూపకల్పన మైండ్లోనే మాకు ఫిక్స్ అవుతుందండి. ఒక బొమ్మ చేసేటప్పుడు మేము అనుకుంటాం ఈ బొమ్మ ఇలా రావాలి. ఒక సినిమాని డైరెక్టర్ ఏ విధంగా ఊహించుకుంటాడో మేము బొమ్మని మేము అలా ఊహించుకొని అదే విధంగా దాన్ని తయారు చేయడం వల్ల ఆ జీవకళ అన్నది ఆ బొమ్మకి వస్తుంది సార్. ఇప్పుడు ఇవాళ అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలు శకటం కోసం రూపకల్పన చేశారు. అది ఎన్ని రోజులు మీకు సమయం పట్టింది, అంటే ప్లాన్ చేయడానికి అలాగే ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, అది ఏ ఏ కర్రలు ఉపయోగించారు, మొత్తం ఓవరాల్గా ప్రాజెక్ట్ని ఏ రకంగా మీరు డిజైన్ చేశారు? ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి నాకు 15 డేస్ డే అండ్ నైట్ పట్టింది సార్. ఇటువంటి ఖ్యాతి ఇటువంటిది మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇటువంటిది తెచ్చుకోవడానికి కానీ ఇటువంటి అవకాశం కూడా రాదని చెప్పేసి నేను డే అండ్ నైట్స్ తీసుకొని దీన్ని నేను టేక్ ఓవర్ చేసిన విధానం చాలా కష్టమైన రీతిలో అది సబ్జెక్ట్ని నేను తీసుకోవడం అన్నది జరిగింది సార్. ఒక పూజారిని కూడా పెట్టి మన సంస్కృతిగా మనం ఏ విధంగా పండగలు చేసుకునే వాళ్ళం ఇది వరకు అని చెప్పి అందులో ఒక సంక్రాంతి వేడుక ఏ విధంగా చేసేవాళ్ళం, అందులో ఒక హరిదాసును పెట్టి దాన్నంతా కూడా ఆ అట్మాస్ఫియర్ అంతా ఆ నమూనాల రూపకల్పన చేయడాన్ని మనకింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని నేను అనుకున్నాను సార్. దీన్ని రూపకల్పన చేయడానికి కూడా నాకు ఆ డిపార్ట్మెంట్ వారు ఒక అవగాహన పరంగా ఏ బొమ్మ ఎక్కడ ఉండాలి, ఏది ఎంత సైజులో ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చెప్పడం వల్లే నాకు ఇంత పేరు వచ్చింది, మా ఊరికి కూడా ఇంతటి పేరు వచ్చింది సార్. పర్యావరణ హితంగా కూడా ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల మాకు గుర్తింపు అలాగే వస్తుంది. మేము దీన్ని కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నాం. మెయిన్గా ఇందులో మూమెంట్స్ ఉండే బొమ్మల్ని, అంటే మనకి కదలిక ఉండే బొమ్మల్ని మనం తయారు చేయగలుగుతున్నామా, ఏ రకంగా ఉంటున్నాయి? మేము ప్రతి బొమ్మ కూడా ఎక్కువ శాతం మూమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఉండవు. మూమెంట్స్ ఉన్నాయి కూడా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ దేని మీద కొంచెం మాకు ఎంకరేజ్ చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలతో పాటు ఇప్పుడు ఈ శకటం ఎలాగైతే తయారు చేసామో అలాగే కొత్తవి తయారు చేసి మూమెంట్స్ ఉన్న బొమ్మలు కూడా మాకు చెయ్యాలని మాకు కోరుకుంది. దానికి కొంచెం డిజైనింగ్ పరంగా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఆ విధంగా కూడా తయారు చేసి ఇప్పుడున్న మార్కెట్లో మేము కూడా పోటీగా నిల్చోవాలని మాది ఒక కోరిక సార్. సంతోష్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఏటికొప్పాక బొమ్మల్ని ఆ శకటానికి సంబంధించి చర్చ జరుగుతుంది. చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. అటువంటి అవకాశం మీకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? అసలు ఇటువంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నేను ఇలా శకటం తయారు చేస్తాను, ఎంత దేశవ్యాప్తంగా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు సార్. నాకు ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఆర్టిజన్సే నన్ను వచ్చి సూపర్ చేసావు బొమ్మ, సూపర్ అని చెప్పి చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. అందరిలోనూ నేను ఒక్కడనే తయారు చేసినట్టు కాదు, ఇది మా ఆర్టిజన్ అందరికీ కూడా గర్వకారణం. ఇది ఏటికొప్పాక బొమ్మల కథ. ఏదైనా ఒడిసిపట్టి దానికి అనుగుణంగా బొమ్మలను రూపకల్పన చేయడం,
అవి కూడా బొమ్మలు కూడాను 10 కాలాల పాటు నిల్చుండేలాగా వీటిని తయారు చేస్తారు. ఇందులో ప్రతి బొమ్మ తయారీలో కళాకారుడి శ్రద్ధ, వారి పనితనం ప్రస్ఫుటంగా ఉంటాయి. అందుకనే ఇవి ఇప్పుడు కర్తవ్య పథ నుంచి మొత్తం దేశం అంతటి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, ఏటి కొప్పాక నుంచి. రాష్ట్రంలో ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకంతో తొలి రెగ్యులర్ డీఎంఈగా నియమించడం పట్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డీఎంఈగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వైద్య విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతో పాటు వైద్య బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని డీఎంఈ వెల్లడించారు. నా మీద నమ్మకం ఉంచి ఈ వైద్య విద్యా సంచాలకులుగా నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచడానికి, వైద్య సిబ్బంది సంతృప్తికరంగా, మంచి సంతోష ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో వైద్య సేవలు అందించేటట్లు, ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషకరంగా వైద్య సేవలు అందాలి అంటే ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంగ్తన్ చేసే దిశగా నేను కృషి చేస్తానని మరొక్కసారి ఆశిస్తున్నాను. హనుమకొండ హంటర్ రోడ్ సర్వే నంబర్ 125K-లోని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. హంటర్ రోడ్లో 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని 2.5 ఏళ్ల క్రితం అధికారులకు నంబూరి చారుమతి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు ఆక్రమణ నిజమేనని తేల్చి కట్టడాలను కూల్చివేయాలని 2022 సెప్టెంబర్లో ఆదేశాలిచ్చారు. 2 ఏళ్లు దాటినా కూల్చివేయలేదని చారుమతి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించగా జనవరి 24 లోపు నిర్మాణాలను నేలమట్టం చేయాలని ఆదేశించింది. దీనితో అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. మందకృష్ణ ఎవరి భూమి ఆక్రమించలేదని ఎంఆర్పీఎస్ నాయకులు మందకుమార్ అన్నారు. కబ్జాలకు ప్రోత్సహిస్తోడు కాదు, కబ్జా చేస్తోడు కాదు, కావాలని ఈయన మీద బురద జల్లడానికి ఆ జాతీయ స్థాయిలో ఒక మంచి ఉద్యమకారులు, మంచి పోరాటాలు చేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆయన బురద జల్లడానికి ఇవి కొన్ని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామిక వాదులంతా కలిసి అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక కృష్ణమాదిగా అమ్మినట్టుంటే మీరు బహిరంగం చేయండి. కృష్ణమాదిగా అమ్మినా చెప్పండి, డాక్యుమెంట్ చూపించండి, బహిరంగం చేయండి. మా భూమి మాకు చెందుతుంది. ఎక్కడ కూడా ఏ కోర్టు ఆశ్రయిస్తాం, మా భూమి మేము రక్షిస్తాం. పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించే నాయకుల పట్ల కఠినంగా ముందుకు పోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యోచిస్తోంది. రోజురోజుకు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువ అవుతుండటంతో తీవ్రంగా పరిగణిస్తోంది. యువజన కాంగ్రెస్ నాయకులు కొట్టుకోవడం, పటాన్చేరు ఇరు వర్గాల వివాదం, మహిళా కాంగ్రెస్ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం లాంటి వాటిని ఉపేక్షించొద్దని నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. పార్టీలో నాయకులతో పాటు బయట పార్టీ నుంచి వచ్చిన వారు సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తుండడం పీసీసీని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న నాయకులకు అండగా నిలవడంతో పాటు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్లో పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ పరువు పోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు జనంలోకి పోవటం లేదని పీసీసీ అంచనా వేస్తోంది. పార్టీలో తరచూ కొనసాగుతున్న గొడవలు, విభేదాలు, వ్యతిరేక స్వరాలే ప్రజల్లోకి ఎక్కువగా పోతున్నాయని భావిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కాట శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి వర్గాల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే
క్యాంప్ కార్యాలయంలోకి కొందరు దూరి కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ నెల 22న యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సక్రమంగా సరిగా జరగలేదని ఆరోపిస్తూ గాంధీభవన్ వద్ద ఒక వర్గం ఆందోళనకు దిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోయి కొట్టుకున్నారు. దీనిని యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దానం నాగేందర్ తరచూ పార్టీ లైన్ దాటి మాట్లాడుతుండటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నియమితులై 3 ఏళ్లు పూర్తి కావడం, ఆమె స్థానంలో నూతన అధ్యక్షురాలుగా గద్వాల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యను నియమించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ మహిళా నాయకత్వానికి సిఫార్సు చేశారు. సునీతారావు మాత్రం తను ఓడిపోయే చోట టికెట్ ఇచ్చినందుకే తాను గెలవలేకపోయానని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. తనను పదవి నుంచి తొలగించే ముందు ఏదో ఒక పదవి ఇవ్వాలని కోరుతూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకా లంబపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాను గాంధీభవన్ మెట్ల మీద ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పీసీసీ హెచ్చరిస్తోంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 నియోజకవర్గాలతో పాటు మరో 25 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఒక్కొక్కటిగా అన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీలో చర్చించి చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి శౌర్య, సర్వీసు పథకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 95 మందికి శౌర్య, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 746 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలను ప్రకటించింది. మావోయిస్టులు, ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రతా బలగాలకు ఈ ఏడాది ఎక్కువ పథకాలు లభించాయి. కేంద్ర హోంశాఖ ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి. తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్మాన్, ఎస్పీ మెట్టు మాణిక్రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కాడాలి అర్జున్రావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి. హమాస్ చెర నుంచి ఇవాళ మరో 4 బందీలు విడుదలయ్యారు. ఈ విడతలో 4 మహిళా సైనికులను హమాస్ విడుదల చేసింది. వారిని గాజా సిటీలో రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. 4 బందీలకు బదులుగా ఇజ్రాయెల్ 70 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వారం క్రితం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 15 నెలలు సాగిన యుద్ధం ఈ ఒప్పందం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందం 6 వారాల పాటు అమల్లో ఉండనుంది. హమాస్ వద్ద ఇంకా 90 మందికి పైగా బందీలుగా ఉన్నారు. హమాస్ మిలిటెంట్లు 2023 అక్టోబర్ 7న జరిపిన రాకెట్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.